హలో అండి. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే 'జ్యోతి' 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 1976లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2026 50 ఇయర్స్ ఆ సినిమా కంప్లీట్ చేసుకుంది అనంటే నిజంగా ఒక విధంగా నేను అదృష్టవంతురాలు. ఎందుకంటే మీ ముందు నేను ఆ సినిమా గురించి మాట్లాడగలుగుతున్నాను. బ్యూటిఫుల్ ఫిలిం. సినిమా అంటే ఇష్టం ఉన్న ఇప్పుడున్న జనరేషన్ కూడా ఒకసారి సినిమా చూడాలి. ఎందుకంటే గొప్ప డైరెక్షన్, గొప్ప మ్యూజిక్ అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది స్టార్స్ ఆర్ న్యూ కమర్స్ లైక్ మీ 17 ఇయర్స్ గర్ల్. అంత టఫ్ క్యారెక్టర్ చేయడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ అది ఒక ఛాలెంజ్గా కూడా నేను తీసుకున్నానా కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే 17 ఏళ్ళ అమ్మాయితో అంత గొప్పగా యాక్ట్ చేయించారంటే ఆ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కె రాఘవేంద్రరావు గారి సినిమా. ఎంత గొప్పగా యాక్ట్ చేయించారు. ప్రతి ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఆ ఫ్రేమ్, ఫోటోగ్రఫీ కానీ విన్సెంట్ గారు, అలాగే మ్యూజిక్ కానీ ప్రతిదీ. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై మురళీమోహన్ గారు అండ్ కోర్స్ గుమ్మడి గారు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ గుమ్మడి గారికి. ఆ గుమ్మడి గారు ఇలా చెప్పుకుంటూనే పోవచ్చు. ఛాయాదేవి గారు, ఇలా చాలామంది ఆర్టిస్టులు, సత్యనారాయణ గారు ఎంత బాగా చేశారు. కానీ ఈ అమ్మాయి జయసుధ అనే అమ్మాయి 17 ఇయర్స్ అమ్మాయి అలాంటి క్యారెక్టర్ అంత గొప్పగా ఎలా చేయగలిగింది అని అంటే దానికి కారణం వన్స్ అగైన్ డైరెక్టర్ గారే. ఎందుకంటే నా చేత చిన్నపిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పినట్టు ఎలాంటి ఇబ్బంది కల్పించకుండా, భయపడిపోయి నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళను, నేను చెయ్యను, అలాంటి మారం ఏం చేయకుండా నాతో ఎప్పుడు నవ్విస్తూ అలా ఆ సినిమా నాతో యాక్ట్ చేయించారు. అండ్ సినిమా చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను, మా పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు. అది మా అమ్మాయి ఇంత బాగా చేసింది అలా అని. సో ఏ విధంగానూ నాకు పర్సనల్గా నేనున్న జయసుధకి ఆ జయసుధకి అసలు సంబంధమే లేదు. అయినప్పుడు కూడా ఆ సినిమాలో అంత బాగా యాక్ట్ చేయించడం, ఈవెన్ సిరిమల్లె పువ్వు నవ్వు ఎంత పెద్ద హిట్, ఆ సాంగ్ కూడా నేను నవ్వలేకపోయాను. జానకి గారు ఎంత బాగా నవ్వారు ఆ సాంగ్. బాలు గారు పాడినా దాంట్లో నవ్వు జానకి గారిదే. జానకి గారు నవ్వుకి మ్యాచ్ అవ్వాలంటే నాకు నవ్వు వచ్చేది కాదు, కానీ నాకు నవ్వు రప్పించాలని వాళ్ళు ఎలాంటి జోక్స్ అంటే గట్టిగా అరిచిన మ్యూజిక్ ఉన్నప్పుడు వినపడదు, కానీ కోతుల్లాగా లేకపోతే ఇంకేదో వెనక కెమెరా వెనక నించుని ఫన్నీ ఫేసెస్ అలా అంతా చేస్తే తప్ప నాకు అంత నవ్వు రాలేదు. సో అలా అంతా కష్టపడి నాతో యాక్ట్ చేయించారు ఆ సినిమాలో. థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు, మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. అదే కాదు, దాని తర్వాత కూడా నాతో ఎన్నో మంచి పిక్చర్లు చేయించారు రాఘవేంద్రరావు గారు. సో గ్రేట్ డైరెక్టర్. ఎందుకంటే అఫ్కోర్స్ తర్వాత ఆయన ఎక్కువ కమర్షియల్ సినిమాలు తీసిన, ముందు తీసిన సినిమాలు అన్ని సినిమాలు గొప్ప సినిమాలు, బట్ స్పెషలీ దీస్ ఫిల్మ్స్ ఆర్ ఆణిముత్యాలు అని చెప్పచ్చు. జ్యోతి కానీ, అలాగే ఆమె కథ, ప్రేమలేఖలు, ఇలా చెప్పుకుంటే అమరదీపం చెప్పుకుంటూనే పోవచ్చు. ఎన్నో గొప్ప చిత్రాలు అంటే నేను చేసిన సినిమాలు ఆయన డైరెక్షన్లో. ఐఎమ్ సో గ్లాడ్, సో బ్లెస్డ్ దట్ ఈరోజు నేను మీ అందరి ముందు జ్యోతి గురించి మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుడి బ్లెస్సింగ్స్. అండ్ ఎస్, కంగ్రాచులేషన్ మురళీమోహన్ గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ రాఘవేంద్రరావు గారు. వి మిస్ క్రాంతి కుమార్ గారు. ఆయన లేకపోతే ఇలాంటి సినిమాలు ఉండేది కాదు. ఎందుకంటే ఆయనకు ఆ టేస్ట్ ఉండింది. ఆయన భయపడేవారు కాదు. కమర్షియల్ సినిమా అని కాదు, మంచి స్టోరీ ఉండాలని ఎన్ని గొప్ప చిత్రాలు తీశారు క్రాంతి కుమార్ గారు. జ్యోతి కానీ, ఆమె కథ కానీ, కల్పన కానీ, ఇలా చెప్పుకుంటూ చాలా సినిమాల గురించి మనం చెప్పచ్చు. సో వన్స్ అగైన్ రాఘవేంద్రరావు గారు ఆ రోజుల్లో టెక్నికల్గా కొన్ని షార్ట్స్ బ్రిలియంట్గా ఉంటుంది షార్ట్స్, అలాంటి షార్ట్స్ కూడా తీయడం, ఆ సాంగ్స్ పెద్ద హిట్ అవ్వడం. ఇప్పటికి కూడా సిరిమల్లె పువ్వులే నవ్వు ఇప్పటికి కూడా ఈ జనరేషన్ వాళ్ళు కూడా దే లైక్ దట్ పర్టికులర్ సాంగ్ అది. సో ఐఎమ్ షూర్ జ్యోతి చూసిన ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ యంగర్ జనరేషన్ కూడా సినిమా అంటే ఏమిటి అన్నది ఒకసారి చూడాలి. ఎందుకంటే కమర్షియల్ సినిమాలే కాదు, అఫ్కోర్స్ మంచి సినిమాలు చాలా ఉంటాయి, బట్ ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అది. సో
ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ డైరెక్టర్స్ పిక్చర్ కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి చూడాలి. ఐ విష్ జ్యోతిని కలర్‌లో, అది బ్లాక్ అండ్ వైట్ ఆ రోజుల్లో కలర్‌లో తీసుండొచ్చు ఆ సినిమా. బట్ రాఘవేంద్రరావు గారు చెప్పారు, "ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్‌లోనే బావుంటుందన్నారు." బట్ ఇప్పుడు జనరేషన్ చూడాలంటే అది కలర్‌లో వస్తే ఎవరైనా చేయగలిగితే ఎంత బావుంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు. ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు నేను మీ జ్యోతినే.